జనగామ చిల్పూర్ మండల కేంద్రంలోని చిన్నపెండ్యాల దళిత కాలనీ 6వ వార్డులో మురికి నీరు భారీగా నిల్వ ఉండటంతో దోమలకు నిలయంగా మారి రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వర్షం పడితే వర్షం నీరు మల్లా కుంటలోకి వెళ్లేదని తెలిపారు. అయితే 6 ఏళ్ల క్రితం వేదరి వెంకటరెడ్డి 22 సర్వే నంబర్లోని 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసి నీటి ప్రవాహం కోసం కాల్వ నిర్మిస్తానని హామీ ఇచ్చి తన భూమి చుట్టూ సైడ్ వాల్ నిర్మించుకున్నారని తెలిపారు. దీంతో వర్షం నీరు ఇళ్ల ముందు చేరి దోమలకు నిలయంగా మారిందని అన్నారు. కాలనీలోని పిల్లలకు డెంగ్యూ, మలేరియా వ్యాధులు రావడంతో ఆసుపత్రుల పాలైనట్లుగా పేర్కొన్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. అరే ఊరోళ్ళంతా మన 2 ఊరోళ్ళంతా కొనుక్కొని రాదురా మరి ఇట్లా పోతే ఎట్లా విద్య. నాకు చిన్న పిల్లలు ఊనమ్మ గురుగులు ఊరు నాచి నీళ్ళు అన్నీ నాయించి మించి వెళ్ళి వస్తాయి. రాత్రి నా కొట్టు 2 పాములు చనిపోయిండు. కప్పలు ఉన్నాయి. గింత తేళ్ళు ఇగో ఇంత నుంచి నీళ్ళ నుంచి వచ్చి అవి నా కొట్ట మూత్రానికి వచ్చేవారు ఆడ చనిపోయిండు. గింత తేళ్ళు ఇవన్నీ కొల్ల పిల్లెట్లు అవన్నీ కొన్న పిల్లెట్లు వాళ్ళు వచ్చి రోజు పెట్టిండు. ఈ ఊరు నాచి నీళ్ళు అన్నీ నా ఇంటి మించి వెళ్ళి. నా పేరు ఇల్లందల అనిలు, మాది ఎస్సీ కాలనీ చిన్నపెండాల్. గత 6 సంవత్సరాల నుంచి మాకు ఈ వర్షం నీరుతోని మాకు మోరీలు ఏం లేవు. ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా గ్రామ పంచాయతీకి చెప్పినాం. సర్పంచ్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అందరికీ సమాచారం ఇచ్చినాం. ఈ గోడ కట్టడం వల్ల మాకు చాలా ఇండ్లు మునిగిపోతున్నాయి వర్షం నీళ్ళు. ప్లస్ ఎస్సీ కాలనీలో 1-2 మోరీలు తప్ప ఎస్సీ కాలనీ అనేది మోరీ అనేది లేదు. శాంక్షన్ అయినాక కూడా కొందరు నిర్లక్ష్యంతో ఈ మోరీలు కూడా చేస్తలేరు. గ్రామ పంచాయతీ ఇది డబ్బులు ఉన్నాయి కూడా అనేది సహకరిస్తారని అప్పుడు చెప్పారు గతంలో. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈ 6వ వార్డును అందరూ ఆదుకోవాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ కుటుంబాలు విష జ్వరాలతోని దోమలతోని చాలా ఇబ్బంది పాల్పడుతున్నారు. దయచేసి ఇప్పుడైనా మేలుకొని ముందుకు వచ్చి ఆ గోడ నుంచి వాటర్ పంపిస్తారా, లేకపోతే ముందుకు ఇటు నుంచి కాలువ తీసే ఉపాయం చేస్తారా, ఏదో ఒకటి గ్రామ పెద్దలు సర్పంచులు వీళ్ళు అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. గత 6 సంవత్సరాల నుంచి ఈ బాధ, ఈ గోడ కట్టిన కంచెలే మాకు ఈ బాధ. ఇది డౌన్ ఏరియా. ఈ గోడ కట్టకపోతే మాకు ఎలాంటి బాధ లేదు. కాంక్రీట్ తోని రాడ్లతోని మొత్తం గోడ దాదాపు 12 ఫీట్లు 10 ఫీట్లు ఎత్తు పోసుకున్న వల్లే మాకు ఇలాంటి బాధలు ఉన్నాయి. అందరికీ తెలుసు. ఇది